ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు. దేవుని మహాకృపను బట్టి, దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి, మరి చక్కటి విషయాలను నేర్చుకోవటానికి దేవుడు మనందరికీ ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. కాబట్టి దేవుని మాటలను పాఠాలుగా నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దేవుని మాటలు పాఠాలుగా బోధించుకుంటున్నప్పుడు ప్రతి మాట దేవుని ప్రతి మాట మనిషికి ఒక పాఠంగా మారిపోద్ది. అందుకే పాఠాలు అనేవి ఒక ప్రాముఖ్యమైనవి, ఒక ప్రాసెస్ లాంటివి. ఎప్పుడు దేవుని మాటల్ని చక్కగా నేర్చుకునే ఒక ప్రాసెస్, ఒక విధానము మనము ముందుగా తయారు చేసుకోవాలి. ఏది పడితే అది మాట్లాడకుండా, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడకుండా, దొరికిందల్లా మాట్లాడకుండా ఒక పద్ధతి మీద మాట్లాడటానికి ప్రయత్నం చేయాలి. ఒక పద్ధతి మీద దేవుడు మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక పద్ధతి మీద మాట్లాడాడు. మీరు కూడా మాట్లాడుతున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు ఒక పద్ధతిని పాటించి మీరు నేర్చుకోవాలి. ఒక పద్ధతిని పాటించి నేర్చుకోవాలి. అందుకే ఈ 66 పుస్తకాలను మనము చదివే విధానం మనకు రావాలి, నేర్చుకునే విధానం రావాలి, ధ్యానించే విధానం రావాలి, మాట్లాడే విధానం రావాలి, ప్రార్థన చేసే విధానం రావాలి. ఎన్నో విధాలు మనకు బైబిల్లో కనిపిస్తున్నాయి. దేవుడితో ఎలా మాట్లాడాలి, భక్తులతో ఎలా మాట్లాడాలి, సేవకులతో ఎలా మాట్లాడాలి, సంఘస్థులతో ఎలా మాట్లాడాలి, విశ్వాసులతో ఎలా మాట్లాడాలి, బయటి వారితో ఎలా మాట్లాడాలి, ప్రతి దానికి దేవుడు మనకి గ్రంథములో చాలా చక్కగా మనకి రాయించాడు. చాలా చక్కగా రాయించాడు. రాయించినప్పుడు దాన్ని అనుసరించకుండా లోకములో మాట్లాడుతున్నవారు, లోకంలో డబ్బుల కోసం మాట్లాడుతున్నవారు, బిజినెస్ల కోసం మాట్లాడుతున్నవారు, పాడు చేయటానికి మాట్లాడుతున్నవారు, అలాంటి మాటల్ని మనం ఎప్పుడూ నేర్చుకోకూడదు. బైబిల్లో భక్తుల ద్వారా దేవుడు మాట్లాడించాడు కదా, వాళ్ళు ఏ విధంగా మాట్లాడారు? ప్రవక్తుల ద్వారా మాట్లాడించాడు కదా, వాళ్ళు ఏ విధంగా మాట్లాడారు? ప్రతి విధానాన్ని మనము నేర్చుకోవాలి, ప్రతి విధానాన్ని మనము సంబోధించాలి. అందుకే బైబిల్లో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండాలి అంటున్నాడు బైబిల్లో గ్రంథకర్త. ఎలా ఉండాలంట? మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఉండాలి. ఉప్పుతో పోల్చాడు, ఉప్పు వేసినట్లు ఉండాలంట. ఎందుకంటే మీరు ఏది పడితే అది మాట్లాడటం అనేది సమాజంలో మీ మాటకి ఒక వాల్యూ ఉండాలి. మీరు నేర్చుకున్న దానికి ఒక వాల్యూ ఉండాలి. మీరు చూపించే పనులకు ఒక వాల్యూ ఉండాలి. అందుకే బైబిల్లో బోధిస్తున్న ప్రతి బోధ కూడా, బైబిల్ చెప్పిన ప్రతి విషయం కూడా చాలా కరెక్ట్గా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని మాట్లాడటం చేతగాని వాళ్ళే వంకర పింకరగా మాట్లాడుతుంటారు. దాన్ని నేర్చుకోవటం చేతగాని వాళ్ళే సగం నేర్చుకొని మాట్లాడుతుంటారు. పరిపూర్ణంగా నేర్చుకో, లేకపోతే దేవుణ్ణి అడిగి మరి నేర్చుకొని సమాజానికి ఆయన మాటల్ని నువ్వు చెప్పటానికి వెళ్ళు. అందుకే దేవుడు మనకి నేర్పిన చాలా విషయాలు ఎలా ఉంటాయంటే, లోకాన్ని బాగుపరిచే మాటలుగానే ఉంటాయి. లోకాన్ని బాగుపరిచే మాటలు, లోకానికి ఉపయోగకరంగా ఉన్న మాటలు. అందుకే పౌలు గారు కొలిసి వాళ్ళకి ఉత్తరాన్ని రాస్తూ ఏమంటున్నాడు చదువుకుందాం. 4వ అధ్యాయం 6వ వచనం, 4వ అధ్యాయము 6వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన సంగతిని గుర్తు చేస్తున్నాడు పౌలు గారు. అక్కడ ఉంటున్న వాళ్ళకి ఏమని గుర్తు చేస్తున్నాడు అంటే,
ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో, ప్రతి మనిషికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వాలో అది మనకి ముందు రావాలి. ఓకే, అది రాదు అనుకోండి, పిల్లలతో ఎలా మాట్లాడాలి, పెద్దవారితో ఎలా మాట్లాడాలి, స్నేహితులతో ఎలా మాట్లాడాలి, మనకంటే వయసున్న వాళ్ళతో ఎలా మాట్లాడాలి, మనకంటే చిన్నవారితో ఎలా మాట్లాడాలి, రాజకీయ నాయకులతో ఎలా మాట్లాడాలి, అధికారులతో ఎలా మాట్లాడాలి, ప్రతి ఒక్కరితో నువ్వు ఎలా మాట్లాడాలో బైబిలులో నుంచి నువ్వు నేర్చుకోవాలి. రెస్పెక్ట్ ఇవ్వాలి అంటుంది సమాజం. మరి రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి, ఎవరిని ఎలా పలకరించాలి అది చెప్పటం లేదు. రెస్పెక్ట్ ఇవ్వండి, గౌరవించండి అంటుంది. కానీ బైబిల్ ఏమంటుంది తెలుసా? ప్రతి మనిషికి ఎలాగూ ఉత్తరం ఇవ్వవలెనో, ప్రతి మనిషికి ఎలాగ ఉత్తరం ఇవ్వాలి, దేని విషయంలో ఇవ్వాలి. అందుకే కొన్నిసార్లు నీవు మాట్లాడకుండా ఉండటం మంచిది, కొన్నిసార్లు నువ్వు మాట్లాడితేనే మంచిది. కొన్నిసార్లు నువ్వు మాట్లాడితే పని జరుగుతుంది అంటే నీవు మాట్లాడు, కొన్ని చోట్ల నువ్వు మాట్లాడిన పని జరగటం లేదంటే సైలెంట్గా ఉండిపో, అంతే కదా. అందుకే యేసుక్రీస్తు వారు కొన్ని చోట్ల మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నాడు. కొన్ని చోట్ల అనర్గళంగా మాట్లాడాడు, ఎందుకంటే ఆయన మాట్లాడితేనే అక్కడ అవసరం. నీ మాటకి విలువ ఉండాలి, నీ భాషకు విలువ ఉండాలి. నువ్వు మాట్లాడిన ప్రతి మాటని వాళ్ళు వినాలి అంటే ఎప్పుడు పడితప్పుడు మాట్లాడకుండా, ఎప్పుడు పడితప్పుడు వదలకుండా సైలెంట్గా ఉండాలి. నీ మాట ఒక్కసారి జారితే ఇంకా జీవితంలో ఎప్పుడు దాన్ని తిరిగి తెచ్చుకోలేవు అంటుంది బైబిల్. ఎప్పుడు తిరిగి తెచ్చుకోలేవు. అంత గొప్ప మాటలు, యెహోవా మాటలు, దేవుని మాటలు ఎలాంటివంట? సుత్తి లాంటివంట. దేవుని మాటలు సుత్తి లాంటివి, దేవుని మాటలు అగ్ని లాంటివి. దేవుని వాక్యము 2 అంచులు గల ఖడ్గము కంటే వాడిగలది అంటుంది. నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు దేవుని పట్ల ఆధారపడితే, దేవుని యందు విశ్వాసం ఉంచితే, దేవుని కోసం నువ్వు బ్రతుకుతుంటే నీ వాల్యూ ప్రపంచానికి తెలియాలి. నీ వాల్యూ తెలిసినోడు నిన్ను గౌరవిస్తాడు. నీ విలువ తెలిసినోడు నిన్ను గుర్తు చేసుకుంటాడు. నీ విలువ తెలిసినవాడు నిన్ను వాడుకుంటాడు సేవలో. అందుకే బైబిల్ ఎంత చక్కగా మరి వ్రాయబడింది, ఒక్కసారి చదువుకుందాం. ప్రతి మనుషునికి ఎలాగో ఉత్తరం ఇవ్వవలెనో, ప్రతి మనుషునితో ఎలా మాట్లాడవలెనో అది మీకు తెలుసుకొనుటకు, అది మీరు తెలుసుకొనుటకు మీ సంభాషణ ఉప్పు వేసినట్లు, ప్రతి మనుషునికి ఎలాగో ఉత్తరం ఇవ్వాలో మీ సంభాషణ ఎలా ఉండాలంట? ఉప్పు వేసినట్లుగా ఉండాలంట. అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు అవతల వాడికి రుచిగా అనిపించాలి. మీరు మాట్లాడుతున్నప్పుడు అవతల వాడు బాగుపడాలి. మనం మాట్లాడుతున్నప్పుడు అవతల వాడు కోపగించకూడదు. మనం మాట్లాడుతుంటే దేవుడే దిగొచ్చి మాట్లాడుతున్నట్లుగా ఉండాలి. అందుకే మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండాలి అంటున్నాడు. ప్రతి మనిషినికి ఎలాగో ఉత్తరం ఇవ్వాలో అది మనము నేర్చుకోవాలంట. అలా నేర్చుకోవాలంటే పాము వలె వివేకం కలిగి ఉండాలి, పావురం వలె నిష్కపటంతో ఉండాలి. పాము వలె వివేకంగా ఉండాలి. వివేకి అన్నాడు, వివేకి మంచి తెలివిపరుడు. వివేకంగా నీవు ఎందుకు ఉండాలి అంటే, ఎదుటివాడు ఏం మాట్లాడుతున్నాడో గమనించాలి, ఎదుటివాడు ఏమి నేర్పుతున్నాడో గమనించాలి, ఎదుటివాడు ఎలాంటి వాక్యం చెప్తున్నాడో నేర్చుకోవాలి. ఎదుటివాని సంభాషణ నీవు గమనించగలిగి అంతగా నీ వివేకం కలిగి ఉండాలి అంటే నీవు ముందు బైబిలులో నీవు పండితుడు అవ్వాలి. బైబిల్లో నీకు సర్వసత్యము తెలిసి ఉండాలి.
సర్వసత్యము తెలియకుండా నువ్వు మాట్లాడేవనుకో నువ్వు ఇరుక్కుపోతావు. సర్వసత్యము తెలియకుండా మాట్లాడితే నిన్ను ఇరికిస్తారు జనాలు. అందుకే యేసుక్రీస్తు వారిని మాటల్లో ఇరికించటానికి ఎంతమంది ప్రయత్నం చేశారు. ఆ రోజు శాస్త్రులు, శతాధిపతులు, పక్కలుంటున్న వాళ్ళు ఎంతమంది యేసుక్రీస్తుని ఇరికించటానికి ప్రయత్నం చేస్తారు. ఎక్కడ ఇరుక్కున్నాడు చెప్పండి? ఎక్కడ ఇరుక్కోలేదు, ఎక్కడ ఇరుక్కోలేదు. మాటకి మాట జవాబు, జవాబుకి జవాబే. ఎన్నిసార్లు ఇరికించాలనుకున్నారు, ఎన్నిసార్లు మాటల్లో ఇరికించాలనుకున్నాడు. ఎక్కడైనా ఇరుక్కున్నాడా యేసుక్రీస్తు? ఇరుక్కోలేదు. ఈరోజు నీవు ప్రసంగం చేసి ఇంటికి రా, రెండో రోజు నీకు ఫోన్లు వస్తాయి. ఇదిగో నీవు ఇలా బోధించావు, ఇది తప్పు. ఇది ఇలా బోధించావు, ఇది తప్పు. నీవు ఇలా మాట్లాడు, ఇది తప్పు. నీవు మాట్లాడి వచ్చిన తర్వాత తిరుగు మాట్లాడకూడదు. అక్కడ తిరిగి మాట్లాడకూడదు. అది అందరూ వచ్చిన, అందరూ చూసిన అది రైటేనండి, అది రైటేనండి, అది రైటేనండి అనాలి. నువ్వు ఏది మాట్లాడా అది రైట్ అండి అనాలి. 10 మంది వచ్చినా దాన్ని రైటే అనాలి. కానీ అది రాంగ్ అండి అని మాత్రం ఎవడు అనుకోకుండా పరిశుద్ధాత్మతో నువ్వు సిద్ధపడాలి. నీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండాలి. నీ సంభాషణ రుచికరముగా ఉండాలి. నీ సంభాషణ ప్రపంచములో దేవుడు మాట్లాడుతున్నట్లుగా ఉండాలి. దేవుడే మాట్లాడుతున్నట్లుగా ఉండాలి. ఒకడు దైవోక్తులను బోధించిన ఎడల అంటుంది బైబుల్. దేవుని మాటలు మాట్లాడితే, దేవుని వాక్యము నువ్వు మాట్లాడితే దేవుడే మాట్లాడినట్లుగా ఉండాలి. దేవుడే మాట్లాడినట్లుగా ఉండాలి. ఏముంటుంది? ప్రతి మనుషునికి ఎలాగ ఉత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లుండవలెను. ఎల్లప్పుడూ రుచిగలదిగా కృపాసహితముగాను ఉండనీయండి. ఎల్లప్పుడూ రుచిగలదిగా ఉండాలి. తాగుబోతుడు, ఫుల్ తాగినోడు మాట్లాడితే ఎలా ఉంటుంది? ఫుల్ తాగాడు అనుకోండి, ఫుల్ తాగినోడు మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసా? ఎంత తాగింటాడో, ఎంత తాగాడో అని వాని మాటలను బట్టి అర్థమవుతుంది. ఏంటి, బాగా తెలివిపరుడు మాట్లాడుతున్నప్పుడు వాని మాటలను బట్టి అర్థమవుతుంటుంది. పిచ్చివాడు మాట్లాడుతున్నప్పుడు వాడి తెలివిని బట్టి అర్థమవుతుంటుంది. తాగినవాడు మాట్లాడుతున్నప్పుడు వాని మాటలు అర్థమవుతుంటుంది. బైబుల్ పండితుడు మాట్లాడుతున్నప్పుడు, బైబుల్ బాగా నేర్చుకున్నవాడు మాట్లాడుతున్నప్పుడు, బైబుల్ బాగా చదివినవాడు మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉండాలంటే నీ సంభాషణ రుచిగలదిగా ఉండాలి. నీ సంభాషణ రుచిగలదిగా ఉండాలి. నీ సంభాషణ అవునన్నట్లుగా ఉండాలి. ఒకసారి మీరు ఆలోచించండి. ఊరికే ఎవరు పడితే వాళ్ళు మాట్లాడటం, ఊరికే ఎవరు పడితే వాళ్ళు బోధించటం, ఎవరు పడితే వాళ్ళు ప్రసంగించటం. అందుకే బైబిల్ ఏమంట, అనేకులు బోధకులు కాకండి అంటుంది బైబిల్. అనేకులు బోధకులు కాకండి. బోధకులైన మనకు మరి కఠినమైన తీర్పు ఉందని ఎరిగి అంటుంది. కఠినమైన తీర్పు ఉందంట. అందుకే అనేకులు బోధకులు కాకండి. బోధకులైన వాళ్ళకే మరి కఠినమైన తీర్పు ఉందంట. మరి తీర్పు. నువ్వు మాట్లాడితే బైబుల్ చదివి, బైబుల్ నేర్చుకొని నువ్వు మాట్లాడితే దాన్ని అందరూ ఆమోదించాలి. ఎవడు కూడా రాంగ్ అనకూడదు. అందరూ ఆమోదించాలి. నిజమే అనుకోవాలి. నిజమే, ఇది రైట్ అనాలి. ఇది రైట్ అందరు ఇది రైట్ అనాలి. ఒక్కరు కూడా ఇది రాంగ్ అండి అనకూడదు. ఒక్కరు రాంగ్ అన్నారు అంటే అప్పుడే నీవు దొరికిపోయావు. ఇంకా నువ్వు నేర్చుకోవలసింది చాలా ఉంది అని అర్థం. వాక్యమును ఏం చేయాలంట?
నీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండాలి. నువ్వు మాట్లాడుతున్నప్పుడు రుచిగా ఉండాలి. నువ్వు ఖండించిన రుచిగా ఉండాలి. నువ్వు దిద్దుతున్న రుచిగా ఉండాలి. నువ్వు ఖండించిన బాగుండాలి. నువ్వు ఖండించిన బాగుండాలి. నువ్వు ఖండిస్తున్న రుచిగా ఉండాలి. నువ్వు ప్రేమతో చెప్పుతున్న రుచిగా ఉండాలి. వాక్యం ఏమన్నది? 4వ అధ్యాయం 2 తిమోతి రాసిన పత్రిక 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం, క్షమించండి, 3వ అధ్యాయము 16వ వచనం. 3వ అధ్యాయం 16వ వచనం. బైబిల్ ఎంత చక్కటి మాట, ఎంత చక్కటి మాట. సంపూర్ణమైన జ్ఞానము దేవుడు మనకి బైబిల్లో రాయిస్తే, సంపూర్ణమైన జ్ఞానము దేవుడు మనకి బైబిల్లో రాయించాడు కదా. నువ్వెందుకు సిద్ధపడటం లేదు? ఎందుకు నీవు సిద్ధపడి వాక్యాన్ని బాగా చదవటం లేదు, బాగా నేర్చుకోవటం లేదు, బాగా ధ్యానించటం లేదు? ఎందుకు? రెడీమేడ్ వాక్యాలకు అలవాటు పడ్డావా? రెడీమేడ్ వాక్యాలు నేర్చుకొని, క్యాలెండర్ల పైన ఉన్న వాక్యాలు నేర్చుకొని ప్రసంగాల కోసం సిద్ధపడుతున్నావా? పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వ్రాయబడిన మాటలు మనిషి ఊహతో వ్రాయబడిన మాటలు కాదు. మనిషి ఇచ్చను బట్టి కలిగిన మాటలు కాదు. మనిషి ఊహను బట్టి వ్రాసిన మాటలు కాదు ప్రియులారా. దేవుని సంకల్పం మేరకు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఆయా ప్రాంతాలలో, ఆయా సమయాలలో, సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి ఎంత చక్కగా పరిశుద్ధాత్మ రాయించాడో మనకు అర్థం కావాలి. ఎందుకు అర్థం కావాలి తెలుసా? మనిషి మాటలు ఒక రోజుతో 2 రోజులతో స్టాప్ అయిపోతాయి. పరిశుద్ధాత్మతో వ్రాయబడిన మాటలు, పరిశుద్ధాత్మతో వ్రాయబడిన ఈ మాటలు నిజంగా తరతరాల నుంచి దేవుడు మన కళ్ళు ముందుకు తీసుకొస్తున్నాడు అంటే, తరాలు గతించిపోయిన వాక్యము మన పట్ల ఏకరీతిగా నిలిచి ఉంది అంటే ఆయన సంకల్పం కాదంటారా? దేవుడు లేడు అని అజ్ఞానులపై బైబిల్ దండయాత్ర చేస్తుంది. బైబిల్ దండయాత్ర చేస్తుంది. ఎవడో లేడంటే లేడన్నంత మాత్రాన దేవుడు లేకుండా పోతాడా? బైబిల్ తప్పు అన్నంత మాత్రాన బైబిల్ నిజం కాకుండా ఉంటుందా? ఎవడు తప్పన్నా, ఎవడు లేడన్నా దేవుడు ఉన్నాడు, బైబిల్ సత్యము అని చరిత్రలోకి ఎక్కింది బైబిల్. చరిత్రను సృష్టించింది బైబిల్. అందుకే నీ సంభాషణ ఎలా ఉండాలంటే, దేవుడు లేడన్న వాడిని, బైబిల్ తప్పన్న వాడిని ఎలా ఉండాలి? ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు అని బైబిల్ మనకి చెప్పింది. నీ సంభాషణ ఎలా ఉండాలి? ప్రతి మనిషినికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వాలో, ప్రతి మనిషితో ఎలాగ మాట్లాడాలో నేర్చుకోండి. నేర్చుకుందాం. మనం అందరూ బైబిల్లో నేర్చుకుందాం. నేను మీకు చెప్పే అంత గొప్పవాడనేం కాదు, కానీ మనం అందరూ కలిసి బైబిల్ దగ్గర కూర్చొని నేర్చుకుందాం. బైబులే మనకు గురువు, యేసుక్రీస్తే మనకు గురువు. మనమంతా స్టూడెంట్స్మి, మనమంతా విద్యార్థులమి. బైబుల్ దగ్గర 4 ముక్కలు నేర్చుకొని కాలరు ఎగరేసి నా అంతటా నాకు తెలిసినంతగా ఎవడికి తెలీదు అనుకుంటే ఒక్కరోజు నిన్ను మూలికి కూర్చోబెడతాడు దేవుడు. మూలుకు కూర్చోబెడతాడు, లేవనివ్వకుండా చేస్తాడు. బైబిల్లో ఉంటున్న మాటలు చెప్పటం చేతకాక అవి ఇవని వెర్రి కూతులు వాగుతుంటున్నావే. బైబిల్ మాట్లాడు, బైబిల్ను గొప్ప చెయ్యి, బైబిల్ని హైలైట్ చెయ్యి, బైబిల్ని ప్రపంచానికి చూపించు. బైబిల్ చూపించాలి కానీ నువ్వు చూపించుకుంటున్నావేంటయ్యా? బైబిల్ చూపించండి. బైబిల్ చాలా గొప్పది. ప్రతివానికి ఎలా ఉత్తరం ఇవ్వాలో మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండాలి. మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండాలి అని బైబిల్ చెప్తుంది. 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం.
దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి. దైవజనుడు ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి. సత్కార్యములు చేస్తున్నావంటే పూర్ణముగా సిద్ధపడాలి. సత్కార్యము నువ్వు చేస్తున్నావంటే, సత్క్రియలు చేస్తున్నావంటే దాని గురించి పూర్తిగా నువ్వు సిద్ధపడాలి. దేవుని కార్యక్రమాలు కదా, దేవుని కార్యక్రమాలు నువ్వు చేయాలనుకుంటున్నప్పుడు అది దైవజనుడు పూర్తిగా సిద్ధపడాలి. అప్పు అయినా పర్వాలేదు, అప్పు మళ్ళీ తెంచుకోవచ్చు. జీవితంలో దేవుని పని ఆగకూడదు. రేపు మార్చి నెల 13, 14, 15 తేదీల్లో ముంబై మహాపట్టణంలో 3 రోజులు సభలు జరగబోతున్నాయి. దైవదాసులు సునీల్ అన్నగారు రాబోతున్నారు. మార్చి నెల, మరొకసారి తేదీలు గుర్తు చేస్తున్నాను, మార్చి నెల 13, 14, 15 తేదీ ముంబై ప్రాంతంలో, పరేల్ ప్రాంతంలో 3 రోజులు సభలు జరగబోతున్నాయి. మీరందరూ ఒకవేళ ఈ మాటలు విన్నట్లయితే, ఈ వార్త మీ దగ్గరకు వచ్చినట్లయితే దయచేసి అందరూ కూడా తరలిరండి. అందరూ రండి, నేర్చుకోండి. ముంబై పట్టణంలో ఉంటున్న వారులారా, మీరు రండి, నేర్చుకోండి. అనేక మందికి వాక్యాన్ని సాక్షులుగా మీరు చెప్పండి. సత్క్రియలు, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సంపూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దైవావేశము వలన కలిగిన లేఖనాలు, దైవావేశము కలిగిన లేఖనాలు. ఆవేశపడుకు, అర్థం చేసుకో, ఆలోచించు. ఖండించుటకును, తప్పు దిద్దుటకును సర్వ అధికారము యేసు మనకిచ్చాడు. వెళ్ళండి, ఖండించండి. తప్పులు జరుగుతున్న వాటి దగ్గరికి వెళ్ళి ఖండించండి. తప్పుడుగా మాట్లాడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి బుద్ధి చెప్పండి. తప్పుడుగా మాట్లాడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఖండించండి, గద్దించండి, బుద్ధి చెప్పండి అంటుంది బైబిల్. ఈ వాక్యాలు మనకు తెలుసా? ఈ వాక్యాలు నేర్చుకుంటున్నామా? హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అని కాలం గడుపుతున్నామా? ఎప్పుడైనా బైబిల్ మీద పట్టు సాధించావా? ఎప్పుడైనా బైబిల్ని పట్టుతో చదివావా? చదవలేదు. ఎవడో చెప్పిన సంగతులను పట్టి మరి మాట్లాడుతుంటావే. ఎవడో చెప్పిన సంగతులను, యేసు చెప్పిన సంగతులను నీవు కంఠస్థం చెయ్యి. యేసు చెప్పిన మాటలను నీవు నిజముగా బోధించు. ఒకడు బోధించిన ఎడల దైవోక్తుల్లా బోధించాలి. దేవుడే మాట్లాడుతున్నట్లుగా ఉండాలి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి. మార్చి 13, 14, 15 కార్యక్రమాల కోసం సిద్ధపడుతున్నాం మనమందరూ కూడా. ముంబై సంఘాలన్నీ కూడా, ఉల్లాసనగర్ సంఘం, భివండి సంఘం, వర్లి సంఘం, బాటి సంఘం, అన్ని సంఘాలు సిద్ధపడుతున్నాయి. మార్చి నెల 13, 14, 15 తేదీలలో జరగబోయే మీటింగుల కోసము 4 సంఘాలు సిద్ధపడుతున్నాయి. సంఘాలు ఎందుకు సిద్ధపడుతున్నాయి అంటే, బైబిల్లో ఉన్నది కదా, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి కార్యక్రమాలు నిర్వహించాలి. సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును,
ఖండించాలి, గద్దించాలి. తప్పుడుగా మాట్లాడుతున్న వారిని గద్దించాలి. తప్పుడుగా బోధిస్తున్న వారికి బుద్ధి చెప్పమంటుంది బైబిలు. అందుకే అనేక మందికి ఆహ్వానాన్ని పలుకుతున్నాం, అనేక మందికి ఆహ్వానం పలుకుతున్నాం. రండి, సభలకు రండి, వచ్చి నేర్చుకోండి, అనేక సంగతులు నేర్చుకోండి. 3 రోజులు సభలు, అనేక సంగతులు నేర్చుకోండి. దేవుని మాటలను నేర్చుకొని అనేక మందికి మీరు సువార్తను ప్రకటించండి. దేవుని మాటలు నేర్చుకొని అనేక మందికి మీరు దేవుని వాక్యం ప్రకటించండి. ఇంకా వాక్యం పైన సందేహంగా ఉందా? ఇంకా వాక్యం మీకు అర్థం కాలేదా? రండి, మేము నేర్పించటానికి సిద్ధంగా ఉన్నాం, మీకు బోధించటానికి సిద్ధంగా ఉన్నాం. ఆవేశము వలన కలిగిన లేఖనం, దేవుని ఆవేశము వలన కలిగిన లేఖనం. ఒకడు తప్పుగా మాట్లాడుతుంటే, ఒకడు స్వార్థం కోసం మాట్లాడుతుంటే, ఒకడు బ్రతకడానికి మాట్లాడుతుంటే, ఒకడు డబ్బులు పోగేసుకోవటానికి మాట్లాడుతుంటే సహించేదే లేదు అంటుంది బైబిలు. ఖండించండి అంటుంది బైబిలు, గద్దించండి అంటుంది బైబిలు. తప్పుడు బోధ చేస్తున్న వారిని ఎంతకాలం చూస్తూ కూర్చుంటావు? ఆలోచించండి. ఎంతకాలం మోసపోతున్నారు, ఎంతకాలం మోసం చేస్తున్నారు. సంపూర్ణమైన వాక్యము, సంపూర్ణముగా సిద్ధపడండి, సంపూర్ణముగా వాక్యాన్ని నేర్పించండి అంటుంది బైబిల్. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. సత్యము విషయమైన అనుభవ జ్ఞానము వారికి, సత్యము విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై, సత్యము విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. ఎదురాడే వాళ్ళకి మారు మనసు దయచేస్తాడేమో. నీవు ఖండించటం వలన, నీవు తప్పు దిద్దుటం వలన మారు మనసు దయచేస్తాడేమో. ఒకసారి మీరు ఆలోచించండి ప్రియులారా, దేవుడు ఎన్ని విషయాలను మనకు రాయిస్తున్నాడు. దేవుడు ఎంత చక్కటి మాటలు రాయిస్తున్నాడు. అందుకే మీరు మాట్లాడుతున్నప్పుడు మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఉండాలి. ఎందుకు ఉప్పు వేసినట్లుగా ఉండాలంటే, మీరు మాట్లాడుతున్న మాటలు వెనకాల దైవ ఆవేశం ఉంది. దేవుడు బాధతో రాసిన మాటలున్నాయి, కోపముతో రాసిన మాటలున్నాయి. అందుకే బైబుల్ ముందు పెట్టుకున్నావంటే ఖచ్చితంగా రాజుల చరిత్ర గురించి మాట్లాడుతున్నావా, రాజరికం గురించి మాట్లాడుతున్నావా, దైవికంగా మాట్లాడుతున్నావా, భక్తిపరంగా మాట్లాడుతున్నావా, విశ్వాసముతో మాట్లాడుతున్నావా, ఏ విషయంలో మాట్లాడుతున్నావు, ఏ అంశం పైన మాట్లాడుతున్నావు. నీవు మాట్లాడే ప్రతి అంశము ఎదుటివాడు మళ్ళీ వేలు ఎత్తి చూపించకూడదు. ఎదుటివాడు దానిపైన ప్రశ్నించకుండా మాట్లాడాలి. అలా మాట్లాడటానికి నువ్వు సంపూర్ణంగా సిద్ధపడాలి. దైవావేశము వలన కలిగిన లేఖనం కదా. ఆయన ఆవేశముతో రాసిన మాటల్ని నీవు ఆలోచనతో ప్రకటించాలి, భక్తితో ప్రకటించాలి, విశ్వాసముతో ప్రకటించాలి, విశ్వాసముతో ముందుకెళ్ళాలి. ఒకసారి ఆలోచించండి. దేవుడు మనకిచ్చిన మంచి అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకోవటం? దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేయటం? ఉన్న కొంత సమయాన్ని దేవుని సేవలో ఖర్చు పెట్టండి. ఉన్న కొంత సమయాన్ని దేవుని సేవలో వాడండి. భక్తిగా బ్రతకండి, విశ్వాసంతో బ్రతకండి, నమ్మకంతో బ్రతకండి, నిరీక్షణతో దేవుని కోసం ఎదురు చూడండి. దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు మీ పట్ల ఆలోచన కలిగి ఉంటాడు. ఎవరి మాటలకి మోసపోకండి. పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాడు, సమాధానానికి కర్త. అల్లరి చేసే వారిని ఖండించండి, తప్పుడుగా మాట్లాడుతున్న వారిని సరిదిద్దండి అని బైబిల్ చెబుతుంది. ప్రియులారా,
మీ కళ్ళు ముందు అబద్ధ బోధలు ప్రచారం అవుతుంటే, మీ కళ్ళ ముందు అబద్ధ బోధలు ప్రచారంలోకి వస్తున్నప్పుడు మీరు నిలబడి ఖండించకపోతే తప్పు మీదవుతుంది. దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు, నీకు తెలుసు కదా, మరి ఎందుకు ఖండించలేదని అడుగుతాడు దేవుడు. సమాధానంగా ఉన్న చోట సమాధానంగా ఉండండి. ప్రేమతో ఉన్న దగ్గర ప్రేమతో ఉండండి. గద్దించవలసిన సమయం వచ్చేసిందా, గద్దించండి. తప్పుదిద్దండి. మాట్లాడండి, నోరు విప్పండి. నువ్వు మాట్లాడితే అక్కడ సమాధాన పడుతుంది అంటే మాట్లాడు. నువ్వు మాట్లాడితే నీకు అక్కడ వాల్యూ లేకపోతుంది, అది సైలెంట్ అయిపో. అందుకే ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుని మాటల్ని బాగా నేర్చుకోండి. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడకండి. ఒకవేళ నీకు మాట్లాడటమే ఇష్టం అనుకుంటున్నావా, ముందుగా స్టడీ చెయ్యి, ముందుగా నేర్చుకో, ముందుగా బాగా చదువు, దివారాత్రులు ధ్యానించు. పూర్ణంగా సంపూర్ణంగా సిద్ధపడు. ఒకడు మాట్లాడితే, దైవోక్తులు ఒకడు మాట్లాడితే దేవుడు మాట్లాడినట్లుగా ఉండాలి, దేవుడే మాట్లాడినట్లుగా ఉండాలి. అంతగా నువ్వు సిద్ధపడాలి, అంతగా నీ వాక్యాన్ని నేర్చుకోవాలి. మీరు ఏమి వినుచున్నారో చాలా జాగ్రత్తగా చూసుకోండి అంటుంది బైబిల్. మీరు ఏం వినుచున్నారో చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఏం బోధిస్తున్నారో మీ బోధన గురించి కూడా మీరు ఆలోచించుకోండి. వింటున్న వారికి హెచ్చరిక, బోధిస్తున్న వారికి హెచ్చరిక, పాడుతున్న వాళ్ళకి హెచ్చరిక, పాటలు రాస్తున్న వాళ్ళకి హెచ్చరిక, బోధిస్తున్న వాళ్ళకి హెచ్చరిక. అన్నిటికీ హెచ్చరిక జారీ చేశాడు దేవుడు, అన్నిటికీ హెచ్చరిక జారీ చేశాడు. అందుకే మీరు ఒక్కసారి ఆలోచించండి, ఆవేశపడకండి. దేవుని మాటల్ని ఆలోచనతో ప్రకటించండి, ఆలోచనతో ఆలోచించండి. వివేకం కలిగి, పావురం వలె నిష్కపటం కలిగి, దేవుని ఆజ్ఞలను పాటిస్తూ అనేక మందికి సువార్తను ప్రకటించండి. సువార్తను ప్రకటించి అనేక మందిని దేవుని వైపుకు మళ్ళించండి. ప్రియులారా, మళ్ళించండి. అదే కదా దేవుడు కోరుకుంటున్నది. అదే కదా దేవుడికి కావలసింది కూడా. మన కోపాలు, మన తాపాలు, మన క్రోధలు, మన కక్షలు, మన కలహాలు ఇవన్నీ కూడా పక్కకు పెట్టేయండి. ప్రేమతో క్రీస్తు మార్గములో మనమందరం నడుద్దాం, ప్రేమలో కొనసాగదాం, ప్రేమలో సమాజాన్ని సమాధానపరచాలని కోరుకుంటూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను.